ఆర్కే రాజు ఫ్రమ్ విఆర్ఆర్ ఆటో స్కానర్స్. కస్టమర్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది, కార్ తీసుకొచ్చి ఇచ్చారు. కంప్లైంట్ ఏంటంటే బండి రన్నింగ్లో ఉండగా హమ్మింగ్ నాయిస్ వస్తుంది వెహికల్. హమ్మింగ్ నాయిస్ ఏంటంటే ఇంకో గ్యారేజ్లో చూపించారు తీసుకెళ్ళి. ఆయన ఆల్రెడీ దారిలో హైవేలో ఒకసారి నాయిస్ వస్తుందని చూపిస్తే వాళ్ళకి ఐడెంటిఫై అవ్వలేదు. ఇప్పుడు అది మనకి ఇచ్చారు, మనం ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని చూద్దాం. నాయిస్ అయితే బాగా వస్తుంది. 1 సెకండ్ మీరు సౌండ్ అబ్జర్వ్ చేయండి. నార్మల్గా సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు రావట్లేదు కదా, హై స్పీడ్ వెళ్తుంది కదా బండి. చూడండి, కొద్ది స్పీడ్ పెంచుతున్నాం. వినిపిస్తుందా? ఇప్పుడు ఆ సౌండ్ అనేది మనం తీయాలి. అది ఎలా రెక్టిఫై అవుతుందో చూద్దాం. దీంట్లో అయితే బేసిక్గా ఉండే కంప్లైంట్స్ ఉంటాయి. 1 వీల్ బేరింగ్లో ఉండొచ్చు, 2 గేర్ బాక్స్లో ఇష్యూ ఉండొచ్చు, 3 వచ్చేసి మన గేర్ ఆయిల్ తక్కువ ఉన్నా అండ్ డ్రై షాఫ్ట్ ఇష్యూ ఉన్నా కూడా, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ యాక్సిల్ డ్రై షాఫ్ట్స్ వాటిలో కూడా ఇష్యూ ఉన్నా కూడా సేమ్ అదే కంప్లైంట్ ఉంటుంది. 3 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కమా వెహికల్ మనం చెక్ చేసుకునే ప్రాసెస్, ఆ నాయిస్ ఎలా వస్తుంది అనేది జాక్ లేపుకుంటున్నాం. తర్వాత మనం చెక్ చేసుకునే ప్రాసెస్ ఎలా కూడా చూపిస్తాం మీకు. ఇలా తిప్పినప్పుడు మనకైతే సౌండ్ తెలియదు కాబట్టి రన్నింగ్లో మూవ్ చేద్దాం. ఇప్పుడు అన్నారా బేసిక్గా మనం చెక్ చేసుకునే ప్రాసెస్, వీల్ బేరింగ్ సౌండ్ వస్తుంది, హమ్మింగ్ నాయిస్ దేనిది అనేది, గేర్ బాక్స్లో బేరింగ్ అనేది. ఇక్కడ చూడండి, స్పీడోమీటర్లో చూసుకోండి, ఇది మొత్తం 0లో ఉంది రీడింగు. ఇప్పుడు ఇది మూవ్ చేస్తున్నాను నేను, జాక్ లేపుకొని చెక్ చేయండి ఒకసారి. ఇదే రీడింగ్ చూడండి, 100 km/h నిలబెట్టి స్టాండ్ బైలో మనం చూస్తున్నాం, చెక్ చేస్తున్నాం. బేరింగ్ నాయిస్ అయితే ఇప్పుడు మనకు చూద్దాం ఒకసారి. ఇంజిన్ ఆఫ్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇంజిన్ ఆఫ్ చేశాను నేను బండి. ఇప్పుడు మనకు నాయిస్ అనేది చూస్తే వీల్ బేరింగ్ నాయిస్ అయితే 0. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది గేర్ బాక్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ టైర్ ఓపెన్ చేసేసాం. వీల్ బేరింగ్ ఇది నక్కలు, ఇది స్టీరింగ్ నక్కలు, ఇది బ్రేక్ డిస్క్, ఇది డ్రై షాఫ్ట్, ఈ బ్లాక్ కలర్ది షాఫ్ట్. దీని నుంచి గేర్ బాక్స్ కనెక్ట్ అవుతుంది. ఇది పార్ట్ అనేది. బేరింగ్ వచ్చేసి ఇందులో ఉంటుంది లోపల. ఓపెన్ చేస్తాను, చూపిస్తాను మీకు మొత్తం. అండి మొత్తానికి అయితే నకులు ఓపెన్ చేసాం. సౌండ్ చూపిస్తాను చూడండి. చూసారు ఎంత నాయిస్ వస్తుందో. ఇప్పుడు కంపల్సరీ మనం బేరింగ్ రీప్లేస్ చేయాల్సింది. ఇది కొత్త బేరింగ్ తీసుకొచ్చి ఆ బేరింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను పార్ట్. ఫైనల్గా అయితే మనం సెంట్రజింగ్కి వీల్ బేరింగ్స్ అన్నీ మార్చాం. ఎందుకంటే ఎలా అయితే ఓపెన్ చేసాం మనం సేమ్ అలాగే ఫిట్ చేసాం వీల్ బేరింగ్స్ అన్నీ కూడా. మనం మార్చింది అయితే లెఫ్ట్ సైడ్ మార్చాం, రైట్ సైడ్ కంప్లైంట్ లేదు. గేర్ బాక్స్ చెక్ చేసాం, దాంట్లోనే ఫాల్ట్ లేదు. లెఫ్ట్ సైడ్ వీల్ బేరింగ్ కూడా రన్నింగ్లోని 30-40 స్పీడ్లో రావట్లా. 40 స్పీడ్ దాటిన తర్వాత అప్పుడు సౌండ్ వస్తుంది. దానికోసం అని చెప్పేసి వీల్ బేరింగ్ ప్లే ఉంది. అది వీడియోలో కూడా చూపించాను మనకి. ఇందులోనే మెకానికల్గా కూడా చూపించా, అది చెక్ చేయండి ఒకసారి, తెలిసిపోతుంది. చేస్తే కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్. వెహికల్ కూడా డెలివరీ అయిపోయింది, చేశాను. డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ కూడా విఆర్ఆర్ ఆటో స్కానర్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఆర్కే రాజు.